ఒక్కొక్క ఎకరాకి ఇలాగనే లక్షల్లో అవుతుందమ్మా పెట్టుబడులు. మరి స్ప్రే చాలా 10-12 సార్లు కొట్టాలి. నవంబర్ నుంచి చిన్న పిల్లల్లాగా దీన్ని చిన్నపిల్లలు ఎలాగైతే చేస్తామో అట్లా చేస్తే కానీ మాకు ఈ పంట రాదు. ఆ పంట వచ్చినప్పుడు కూడా ఎక్స్పోర్ట్ లేదు చేస్తామంటే తగినంత ధర లేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత రైతుల్ని పూర్తిగా పట్టించుకొని దుస్థితి. ఈరోజు ఇక్కడ మన ఎల్బండ వెల్దుర్తి మండలంలో ఇదే దుస్థితి. మామిడి రైతు ఇక్కడ తుగిల్ మండలంలో చూస్తే నున్సరాలలో రైతు ఇక్కడ అన్ని మామిడి తోటలు ప్రతి రైతు కూడా ఇక్కడ మామిడి తోట పెట్టుకుంటారు. కానీ వీళ్ళ పరిస్థితి చూస్తే చాలా దారుణం. ఇలాగా బంక, ఇలాగా తెగులు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రైతుల్ని ఖచ్చితంగా ఆదుకోని పక్షంలో వాళ్ళకి గిట్టుబాటు ధర, మద్దతు ధర ఖచ్చితంగా తెలపాలి. మామిడి రైతులకు ఎక్స్పోర్ట్ కూడా ఇవ్వాలి. గిట్టుబాటు ధర ఖచ్చితంగా ఎంత పెడితే వాళ్ళకు గిట్టుబాటు అవుతుంది. ఎకరాకు 1,00,000 వాళ్ళకి ఖర్చు వస్తుంది. దానికి చూసి ఖచ్చితంగా కూడా బాక్స్ 2,000 పోయే విధంగా ఏర్పాటు చేయాలి ఈ ప్రభుత్వం. మామిడి తోట రైతులను ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే మొక్కజొన్న రైతుల పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. 2,000 పోయే మొక్కజొన్న ఈరోజు 1,000-1,200 కూడా పోని పక్షంలో ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? కూటమి ప్రభుత్వం మేము కొంటున్నాం, మేము చేస్తున్నాం అని చెప్తున్నారు. ఎక్కడా కూడా పోతే ఎవరు కూడా అక్కడ ఒక్కరు కూడా పలకరించే నాదుడు లేడు రైతును. మరి ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతే రాజు, ఆ తర్వాత జగనన్న ఉన్నప్పుడు ఎన్ని మద్దతు ధర, గిట్టుబాటు ధర ఇన్ టైంలో మేలో విత్తనాలు వేసే ముందు వాళ్ళకి రైతు భరోసా కల్పించేవాడు. మరి ఎప్పుడు కూడా ఒక టమోటా చూసుకుంటే ఎన్నోసార్లు సంవత్సరానికి పత్తికొండలో రైతులంతా కూడా టమాటాను పారేసే పరిస్థితి నెలకొంది ఈ కూటమి ప్రభుత్వంలో. మరి గత ప్రభుత్వంలో జగనన్న పీరియడ్లో చూసుకుంటే జగనన్న సీఎం అయినప్పుడు తెలిసిన వెంటనే అక్కడ చాలా డౌన్ అయిపోయింది టమోటా. అంటే వెంటనే గవర్నమెంట్ కొనే విధంగా అధికారులను పంపించి వెంటనే రైతుకు ఊరట చెందే విధంగా చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎవ్వరు కూడా మరి బాగుపడిన రోజులు లేవు. ఒక రైతును చూసుకుంటే రైతుకు పూర్తిగా ఇన్సూరెన్స్ లేదు, వాళ్ళకి ఒక మద్దతు ధర లేదు. రైతు భరోసా 20,000 ఇస్తామని చెప్పారు. వాళ్ళు ఎక్కడ 20,000 ఇచ్చినారు? 5,000 ఇచ్చినప్పుడల్లా అది కూడా మోసం చేసిరి. రైతులను పట్టించుకునేదిలే. స్టూడెంట్స్ని అయితే బొత్తిగా